జై భీమ్ అండి. నిన్న తెనాలి పోలీస్ స్టేషన్లో దళిత మరియు మైనార్టీ పిల్లల్ని చావబాదారు. దీన్ని జై భీమ్రావు భారత పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చట్టాలు మనకి ఎన్నో చెబుతూ ఉన్నాయి. పోలీసులు ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు ఆ మనిషి మీద ఎటువంటి గీత కూడా పడకూడదు. కానీ పబ్లిక్లోనే వాళ్ళని నడి రోడ్డు మీద అలా కొట్టడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే చట్టం అనేది పోలీసులకు తెలీదా లేదా అది వాళ్ళకి వర్తించదా మాకు అర్థం కావట్లేదు. కేవలం దళితుల మీద అంటే వీళ్ళు ఏమీ చేయలేరు, అణగారిపోయిన వర్గాలకు చెందిన వ్యక్తులు కాబట్టి ఇది ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ కూడా వివక్ష అంటే ఒక మనిషిని తీసుకొచ్చి కొట్టడం అనేది అది మానవ హక్కుల ఉల్లంఘన. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. పోలీసులు ఎవరైతే ఆ రోజు ఆ స్టేషన్లో ఉన్నారో మొత్తం అందరినీ కూడా డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు. ఈరోజు కొట్టిసాము, ఏదో మమ్మల్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మాకు పోస్ట్ ఇచ్చేస్తారు అన్న ఒక భ్రమలో పోలీసులు ఉంటున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పిల్లలను ఒక ఎంపీ పిల్లలను మీరు తెచ్చి కొట్టలేరు. మీకు దొరికేది దళితులు మైనార్టీసే. అంటే వాళ్ళు కొట్టిన అడిగేవాడు ఎవడు లేడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు అందరూ కూడా చట్టాలను గౌరవించాలి, రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి. రాజ్యాంగాన్ని ఊరికే రాయలేదు, రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత మీరు కోర్టుకి సబ్మిట్ చేయాలి. అంతేగాని మీరు ఏదో హీరోల్లాగా రోడ్డు మీద పెట్టి వాళ్ళని కొట్టడం అనేది చాలా అమానుషమైన చర్య. ఇది నేను అందరు పోలీసులకి ఇది చెప్పడం లేదు, అందరు పోలీసులకి ఇది వర్తించదు. పోలీసుల వల్ల కొంతమంది చెడ్డ పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే ఇది మచ్చగా మారిపోతారు. అలాగే ప్రజలకు కూడా పోలీసుల మీద నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. నేను అనేది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని డిస్మిస్ చేయాలి. లేని పక్షంలో మేము కోర్టు ద్వారా హ్యూమన్ రైట్స్ ద్వారా ఈ విషయం మీద పోరాడతామని జై భీమ్రావు భారత పార్టీ జిల్లా కమిటీ నాయకులందరూ కూడా తెలియజేసుకుంటున్నారు.